జై శ్రీమన్నారాయణ. తిరువరంగం ఆస్థానము ధనుర్మాస వ్రతము 17వ రోజు 17వ పాసురం. అంబరమే తన్నీరే సోరే అరం செய்யும் எம்பெருமான் நந்தகோபாலா யசுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொசுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதா அறிவுராய் அம்பரம் மூடருத்தோங்கி உலகளந்தா உம்பரு கோமானே உறங்காது யசுந்திராய் செம்பொன் கஜலடி செல்வா பலதேவா ఉంబియం నీయుం బురంగేల్ ఓరెంబావాయ్. మన గోదమ్మ 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు 10 మంది గోపికల్ని మేల్కొలిపారు. అంటే 5 లక్షల మంది గోపికలతో కృష్ణయ్యను పొందడానికిగా వ్రతం చేస్తున్నారు. కృష్ణయ్యను పొందాలి, వ్రతం చెయ్యాలి అంటే ముందు నందగోపుని ప్రార్థించాలిగా. కనుక 16వ పాసురంలో ఆ నందగోపుడి ఇంటి బయట ఉండే క్షేత్రపాలకుల ద్వారపాలకుల అనుమతిని తీసుకున్నారు. ఇక ఇవాల్టి రోజు లోపలికి వెళ్లగా నందగోపుడు, యశోదమ్మ, అలాగే బలరాముడు, కృష్ణయ్య వీరి నలుగురిని ఇవాల్టి పాసురంలో మేల్కొలుపుతున్నారు. ఎంత గొప్పవాడు నందగోపుడు అంటే అన్నదానము, నీటి దానము, వస్త్రదానము చేసేవారట నందగోపుడు. పెద్దలు ఏది చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారు కదా. మన కృష్ణయ్య కూడా ద్రౌపది పిరాట్టికి దుశ్శాసనుడు వస్త్రము లాగుతూ ఉండగా శంఖచక్ర గదాపాణి ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం అని ప్రార్థించగానే ద్రౌపది పిరాటికి వస్త్రాన్నిచ్చి రక్షించాడు మన కృష్ణయ్య. అలాగే కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలో ఆ అర్జునుడి రథ సారథ్యము చేసిన కృష్ణయ్య పార్థసారథి. అర్జునుడి రథాన్ని నడిపాడు కదా. యుద్ధమంతా పూర్తయినాక ఆ గుర్రాల దాహార్తిని తీర్చాడట నీటిని ఇచ్చి మన కృష్ణయ్య. అలాగే గోపకులందరికీ కూడా ఆకలి వేస్తే మునుల దగ్గరకు పంపించాడు కృష్ణయ్య ప్రసాదాలు తినమని. మునులు పెట్టకపోయేసరికి ముని పత్నుల దగ్గరకు వెళ్లమన్నాడు కృష్ణయ్య. ముని పత్నుల దగ్గరకు వెళ్లగా వాళ్ళంతా గోపకుల ఆకలిని తీర్చారు ప్రసాదాలు పెట్టి. ఇలా వస్త్రదానం, నీటి దానం, అన్నదానం చేసిన వాడు నందగోపుడు. నందగోప కుమారుడైన మన కృష్ణయ్య కూడా అన్నదానం, నీటి దానము, అదే విధంగా వస్త్రదానము చేశారు ఈ పాసురంలో. జై శ్రీమన్నారాయణ.